ట్రాపికల్ అగ్రో సిస్టమ్స్ గత 5 దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలందిస్తూ వ్యవసాయ పంట ఉత్పత్తి పెంపుదలకు దోహదపడుతూ కీటక నాశనులు, శిలీంధ్ర నాశనులు, గడ్డి నాశనులు, పంట పెంపుదలకు ఉపయోగించే ఉత్ప్రేరకాలతో పాటుగా జీవ సంబంధిత ఉత్పాదనలలో భారతదేశంలోనే అగ్రగామి సంస్థగా గుర్తింపబడినది. గత కొన్ని సంవత్సరాలుగా ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అధిక ఉత్పత్తికి ఉద్దేశింపబడిన అనేక రకములైన ఉత్పత్తులను వ్యాపార విపణిలో పరిచయం చేసి పంట దిగుబడుల పెంపునకై రైతు సోదరులకు సహకారాన్నందిస్తోంది. ప్రపంచంలోనే భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న వ్యవసాయాధారిత దేశం. గత కొన్ని సంవత్సరాలుగా మన వ్యవసాయ విధానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ క్రమంలో మన వ్యవసాయ రంగ అభివృద్ధికి యాంత్రీకరణ, అధిక దిగుబడినివ్వగల సంకరజాతి విత్తనాలు, ఆధునిక కీటక నాశనులు, అధిక మోతాదుకు ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. గమనించదగిన విషయం ఏమిటంటే వ్యవసాయ దిగుబడులు పెరగడంతో పాటుగా పంట అవశేషాలు మరియు వ్యర్థాలు కూడా గణనీయంగా ఉత్పన్నమవుతున్నాయి. ఈ పంట వ్యర్థాలు మరియు అవశేషాల యాజమాన్యం సక్రమంగా చెయ్యకపోవడం వలన భూసారం మరియు భూమి ఆరోగ్య సమతుల్యత కొరవడుతుంది. అంతేకాకుండా అవసరానికి మించిన మోతాదులో ఉపయోగిస్తోన్న రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోవడం, పంట మార్పిడి చేయకపోవడం, పంట అయిన వెంటనే పంట సాగు చేయడం వల్ల కూడా భూసారం మరియు ఆరోగ్య క్షీణతకు ముఖ్య కారణాలుగా మారుతున్నాయి. ఈ కారణంగా భావితరాలకు సారవంతమైన, ఆరోగ్యకరమైన వ్యవసాయ భూమి అందుబాటు అనేటటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత కాలగమన పరిస్థితులలో అధిక ఉత్పత్తికి ప్రేరేపింపబడిన తప్పిదాలు భవిష్యత్ తరాలకు శాపంగా మారకుండా జాగ్రత్త పడవలసిన తరుణం ఏర్పడింది. నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు మంచి యాజమాన్య పద్ధతులను అవలంబించి పంట వ్యర్థాలు మరియు అవశేషాలను సమగ్రంగా వినియోగించడం ద్వారా రసాయనిక ఎరువుల అవసరాన్ని తగ్గించి భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంపొందించడమనేది సుసాధ్యం. తద్వారా భూమి ఆరోగ్యం మరియు సమతుల్యతను కాపాడుకోవచ్చు. మన దేశంలో ప్రధాన ఆహార పంటలుగా ఉన్న వరి, గోధుమ, మొక్కజొన్న పంటల నుండి అధిక మొత్తంలో పంట వ్యర్థాలు మరియు అవశేషాలు ఏర్పడుతున్నాయి. తదుపరి క్రమంలో చెరకు, ప్రత్తి, మిరప పంటలు కూడా ఎక్కువ మొత్తంలో అవశేషాలను మిగులుస్తున్నాయి. ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో వరి పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడమే కాకుండా ఖరీఫ్ మరియు రబీ కాలంలో కూడా పంట అయిన వెంటనే పంటను సాగు చేయటం వలన పంటకు మధ్య వ్యత్యాస సమయం తక్కువగా ఉండటం వలన వ్యర్థాలు మరియు అవశేషాల నిర్మూలన కొంచెం కష్టతరంగా ఏర్పడుతుంది. కోత తరువాత అవశేషాలుగా ఉండే కాండం, వేరు దుబ్బులను నిర్మూలించడం, పొలం నుండి వేరు చేయడం శ్రమతో పాటుగా చాలా ఖర్చుతో కూడినదై రైతులకు భారంగా మారింది. సుమారు 4 నుండి 5,000 రూపాయల ఖర్చు రైతులకు వస్తుందని అంచనా. కొంతమంది రైతులు ఈ భారాన్ని మోయడానికి సిద్ధపడ్డా కూలీల కొరత వల్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ వ్యర్థాలు మరియు అవశేషాల తొలగింపు రైతులకు పెనుభారంగా మారింది. మరీ ముఖ్యంగా వరి పైరు విషయంలో పంటకు మధ్య వ్యత్యాసకాలం తక్కువగా ఉండి భూమి తడిగా ఉండడం వల్ల పంట కోసిన వెంటనే అవశేషాలుగా ఉన్న కొయ్యకాళ్లు మరియు వేరు దుబ్బుల్ని పూర్తిగా తొలగించడం కష్టతరం. యంత్రాల ద్వారా పైరు కోతలను చేయడం వల్ల కొయ్యకాళ్లు పెద్దగా ఉండి తదుపరి పైరుకు చేయవలసిన సేద్యం దుర్లభం అవడం వల్ల మిగులు అవశేషాలు మరియు వ్యర్థాలను తగలబెట్టడం అనేది సులువైన పరిష్కారంగా రైతులు ఎంచుకున్నారు. అయితే పంట వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా జరిగే నష్టాలను పూర్తిగా బేరీజు వేయకుండా తగలబెట్టడం అనే సులువైన మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ఎంత మేరకు నష్టం జరుగుతుందో వివరంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ముందుగా రైతు సోదరులు పంట వ్యర్థాలు, అవశేషాలను పోషక భాండాగారాలుగా గుర్తించాలి. పైరు పరిపక్వ దశలో అనగా కోత సమయంలో ఉన్నప్పుడు మొక్క కాండం మరియు వేరు భాగాలలో మనం పంటకాలంలో అందించిన పోషకాలలో మొక్క అందిపుచ్చుకున్న భాగంలో 40% నత్రజని, 30 నుండి 35% ఫాస్ఫరస్, 80 నుండి 85% పొటాషియం మరియు 40 నుండి 45% గంధకంతో పాటుగా సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువ మోతాదులోనే నిక్షిప్తమై ఉంటాయి. ఈ కాండం మరియు వేరుదుబ్బులను పంట కోత తరువాత అవశేషాలుగా భావించి తగులబెట్టడం వల్ల
పైన ఉదహరించిన పోషకాలను తిరిగి మలిపైరుకు అందించడం సాధ్యపడదు. మరీ ముఖ్యంగా వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా భూమి ఉపరితలం వేడిమి పెరిగి భూ పైపొరలో ఉండే పోషకాలను కూడా ఆవిరి రూపంలో పోగొట్టుకుని నష్టపోతున్నాం. తద్వారా భూమి సహజ లక్షణాన్ని కోల్పోయి నిస్సారంగా మిగులుతోంది. నికరంగా చెప్పాలంటే ఉదాహరణకు 1 హెక్టారు భూమిలోని వరి పైరు అవశేషాలు మరియు వ్యర్థాలు అంటే కొయ్య కాళ్లు, వేరు దుబ్బులను తగలపెట్టడం ద్వారా సుమారు 3 నుండి 4,000 రూపాయల విలువగల 30 నుండి 40 కేజీల నత్రజని, 20 నుండి 30 కేజీల ఫాస్ఫరస్, 40 కేజీల నుండి 80 కేజీల పొటాషియం, 4 నుండి 6 కేజీల గంధకం, 1200 నుండి 1300 కేజీల సేంద్రియ కర్బన పదార్థంతో పాటుగా అనేక సూక్ష్మ పోషకాలను నేరుగా నష్టపోతున్నాం. పై గణాంకాల ప్రకారం వ్యర్థాలను సమగ్రంగా ఉపయోగించుకుని వాటిలోని పోషకాలను భూమిలో నిక్షిప్తం చేసి తదుపరి పైరుకు కావలసిన పోషకాలలో 25 నుంచి 50% వరకు అందుబాటులోనికి తీసుకురావచ్చును. తద్వారా రసాయన ఎరువుల అవసరం తగ్గి పెట్టుబడి తగ్గించి అధిక లాభాలను పొందవచ్చును. వ్యర్థాలు మరియు అవశేషాలను తగులుపెట్టడం వలన భూమిలో సహజంగా ఉండే వానపాములు, మిత్ర జీవరాశులైన బ్యాక్టీరియా మరియు శిలీంధ్రజాతి ఉనికి కూడా ప్రశ్నార్థకమవుతుంది. పంట వ్యర్థాలు మరియు అవశేషాలను తగులబెట్టడం అనేది సరైన పరిష్కారం కాకపోగా అవశేషాలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడదు. భూమి లోపల ఉండే వేర్లు, దుంపల నిర్మూలన పూర్తిగా జరగదు. తడి భూమి లేదా తేమ వాతావరణ పరిస్థితుల్లో తగులబెట్టిన తరువాత కూడా వ్యర్థాలు పాక్షికంగా ఉండిపోతాయి. ఈ పాక్షికంగా తగులబడ్డ వ్యర్థాలు మరియు అవశేషాలు తదుపరి పైరు కొరకు చేసే సేద్యానికి అవరోధంగా మారి మలిపైరు వేరు వ్యవస్థ అభివృద్ధికి నిరోధకాలుగా ఉంటాయి. వ్యర్థాలను తగులపెట్టినప్పుడు ఏర్పడే బూడిద భూమి పైభాగంలో పొరగా ఏర్పడి భూమిని గట్టిగా మార్చి భూమిలో గాలి పారుదలను నిరోధిస్తుంది మరియు భూమి యొక్క ఆమ్ల, క్షార గాఢతలలో అసమానతలు కలిగిస్తుంది. చివరిగా వ్యర్థాలు మరియు అవశేషాలను తగులపెట్టడం వలన భూమి, వాతావరణం మరియు జల కాలుష్యానికి కారణమై మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలి అంటే వ్యర్థాలను మరియు అవశేషాలను తగులబెట్టడం అనాగరికం, నష్టదాయకం. ఈ నష్ట నివారణకు, పంట వ్యర్థాలు మరియు అవశేషాల నిర్మూలనకు సక్రమ యాజమాన్యం అనేది ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. అనగా ఈ అవశేషాలు మరియు వ్యర్థాలను నేరుగా భూమిలో కలిపి మురగబెట్టడం అనేది అవసరం. ఇది ఆచరణయోగ్యం మరియు లాభదాయకం. పంట వ్యర్థాలను భూమిలో కలిపి కుళ్ళింపచేసి సేంద్రియ ఎరువుగా మార్చుకోవటం వలన భూసారం పెరిగి తదుపరి పైరుకు అవసరమైన పోషకాల లభ్యతను మొక్కకు అందుబాటు రీతిలో ఉండడానికి దోహదపడుతుంది. భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరిగినప్పుడు భూమిలో ఉండే సహజ మిత్రజీవుల అభివృద్ధి జరిగి తద్వారా భూమి గుళ్లబారి వేరు వ్యవస్థ సత్వరమే వృద్ధి చెందుతుంది. వ్యర్థాలు మరియు అవశేషాలను భూమిలో సేద్యం ద్వారా కలగలిపినప్పుడు సాధారణంగా కుళ్ళింపు ప్రక్రియకు 150 నుండి 200 రోజుల సమయం పడుతుంది. పూర్తిగా సేంద్రియ ఎరువుగా మారడం తక్షణమే జరగదు. అయితే ఈ వ్యర్థాలు మరియు అవశేషాలను సత్వరమే కుళ్ళింపజేసి సేంద్రియ ఎరువుగా మార్చుటకు ఉన్న మార్గం ఏమిటి? ఈ పరిణామాలు మరియు పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిశోధనాత్మకంగా వ్యర్థాలను లాభాలుగా మార్చుటకు రైతులు మరియు భూమి యొక్క అభ్యున్నతికి దోహదపడుతూ భూమి, జల మరియు వాయు కాలుష్యాల నివారణకు సహకరించే జీవ సంబంధిత విశిష్ట ఉత్పాదన ప్రొపెల్ ని ట్రాపికల్ అగ్రో సిస్టమ్స్ వారు వినూత్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అభివృద్ధి చేసి అందిస్తున్నారు. ప్రొపెల్ అన్ని రకాల పంట వ్యర్థాలను, అవశేషాలను సత్వరమే భూమిలో విచ్ఛిన్నం ద్వారా కుళ్ళింపజేసి సేంద్రియ ఎరువుగా మార్చుటకు ఉద్దేశింపబడిన ఉత్పాదన. ప్రొపెల్ ప్రత్యేక తరగతికి చెందిన బ్యాక్టీరియా మరియు శిలీంధ్ర జాతుల్ని విశిష్ట పరిమాణంలో కలిగిన ఉత్పాదన. ప్రత్యేకించి వరి, గోధుమ, చెరకు, నీటి ఆధారిత మొక్కజొన్న, మిరప, ప్రత్తి మరియు ఇతర పంటల వ్యర్థాలు మరియు అవశేషాలను సత్వరమే విచ్ఛిన్నం, కుళ్ళింపచేసి సేంద్రియ ఎరువుగా సమర్థవంతంగా మారుస్తుంది. ప్రొపెల్ వాడు విధానం
ప్రొపెల్ని పంటకాలం పూర్తయిన పిదప తదుపరి పంట విత్తుటకు ముందుగా భూమిని ఒకసారి సాలు లేదా దుక్కి చేసుకుని నీరు పెట్టుకున్న తరువాత 2 కేజీల ప్రొపెల్ని 1 ఎకరా విస్తీర్ణంలో వెదజల్లుటకు సరిపడు ఇసుక లేదా పశువుల ఎరువులో కలుపుకొని ఏకరీతిగా వెదజల్లుకోవాలి. లేదా 2 కేజీల ప్రొపెల్ని 1 ఎకరా విస్తీర్ణంలో అవశేషాలపై పూర్తిగా పిచికారీ చేసేందుకు సరిపడు నీటిలో కలుపుకొని వాడాలి. ప్రొపెల్ను వెదజల్లిన లేదా పిచికారీ చేసిన తరువాత భూమి లోపల ఉన్న పంట వ్యర్థాలను కూడా ప్రొపెల్తో కలగలుపుటకు భూమిని సేద్యం లేదా దమ్ము చేసుకోవాలి. ప్రొపెల్ పనిచేయు విధానం. ప్రొపెల్ని వాడి సేద్యం చేసిన 48 గంటల వ్యవధిలో ప్రొపెల్ పంట వ్యర్థాలు మరియు అవశేషాలను ఆక్రమించి కుళ్ళింపజేయు ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకు సూచనగా 72 గంటల్లో ప్రొపెల్ వాడిన భూమి నుండి కుళ్ళిన వాసనను గమనించవచ్చు. తదుపరి 2 నుండి 5 రోజుల కాల వ్యవధిలో కుళ్ళింపచేయు ప్రక్రియ పూర్తయి వ్యర్థాలు సేంద్రియ ఎరువుగా మారడం మొదలవుతుంది. తద్వారా భూమి గుల్లపారడం గమనించవచ్చు. కుళ్ళింపబడిన వ్యర్థాలు మరియు అవశేషాలు పూర్తిగా సేంద్రియ ఎరువుగా మారి కర్బన శాతం పెరిగి పంట ఎదుగుదలకు సత్వరమే సహకరిస్తుంది. ప్రొపెల్ వాడడం వల్ల ఉపయోగాలు. పంట వ్యర్థాలు మరియు అవశేషాలను పూర్తిగా త్వరితగతిన కుళ్ళింపజేసి సేంద్రియ ఎరువుగా మారుస్తుంది. ప్రొపెల్ని వాడడం వల్ల భూమి గుల్లబారి పంట ఎదుగుదలకు తోడ్పడుతుంది. ప్రొపెల్ వాడిన వెంటనే విత్తుకోవడం, నారు వేసుకోవడం చేసుకోవచ్చు. వేచి ఉండవలసిన అవసరం ఏమాత్రం లేదు. ప్రొపెల్ను వాడటం వలన పంటకు స్థూల మరియు సూక్ష్మ పోషకాల లభ్యతను పెంపొందిస్తుంది. ప్రొపెల్ను వాడటం వలన వేరు వ్యవస్థ స్థిరీకరింపబడి పైరు ఎదుగుదలను ప్రేరేపిస్తుంది. ప్రొపెల్ను నారుమడి తయారీలో వాడినచో నారు తీసే సమయంలో వేరు వ్యవస్థకు జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ప్రొపెల్ వాడకం వల్ల పంట వేయడానికి చేయవలసిన సేద్యం సులభతరమవుతుంది. ప్రొపెల్ వాడకం వల్ల సేద్యానికి వినియోగించే యంత్ర పరికరాల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రొపెల్ వాడడం వల్ల పంటకు మధ్య వ్యత్యాస కాలాన్ని తగ్గించుకోవచ్చును. ప్రొపెల్ వాడడం వల్ల కలుపు సమస్య తీవ్రతను తగ్గిస్తుంది. ప్రొపెల్ జీవ సంబంధిత ఉత్పాదన కావడం వల్ల భూమి ఆరోగ్యం మరియు ఉపకార జీవజాతి సమతుల్యతను కాపాడుతుంది. ప్రొపెల్ భూమి యొక్క ఆమ్ల మరియు క్షార గాఢతలను స్థిరీకరిస్తుంది. ప్రొపెల్ను వాడటం వలన పైరు యొక్క నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రొపెల్ తక్కువ పరిమాణంలో అత్యుత్తమ ఫలితాన్నిస్తుండడం వలన పాతకాలపు పద్ధతులు ఉత్పాదనలతో పోలిస్తే అధిక లాభం మరియు సులభతరం. కలుషితం చేసే వ్యర్థాల తగలబెట్టడాన్ని తిరస్కరించండి. లాభాలను సృష్టించే ప్రొపెల్ని వాడండి. పంట వ్యర్థాలను తగులబెట్టడం పర్యావరణానికి సంకటం. ప్రొపెల్ని వాడడం భూసారాన్ని పరిరక్షించడం.